చూస్తున్నారు కదా, హడావుడి అయితే ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది. ఇక వచ్చే ఛాన్స్ అయితే 100% కనిపిస్తుంది. ఇది బిగ్ బాస్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ. సో వీళ్ళు లోపల యాక్చువల్ షూట్ జరిగేది బిగ్ బాస్ మొత్తం మేనేజ్మెంట్ వీళ్ళు. ఈ మేనేజ్మెంట్ బయటకు వచ్చి మొత్తం చెక్ చేస్తున్నారు, సెక్యూరిటీ ఎలా ఉంది ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. సో సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత ఈ గేట్ నుంచి కాకపోతే వేరే గేట్ నుంచి పంపిస్తారు. సో ఇప్పుడు అయితే కనిపిస్తున్నాయి, వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, మ్యాక్స్ షూట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో వచ్చే ఛాన్స్ అయితే మ్యాక్స్ కనిపిస్తున్నాయి. చూడాలి, మ్యాక్సిమం ఈ గేట్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువైతే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా విజువల్స్, గేట్ నుంచి కారు అయితే వస్తుంది. మరి ఎవరిదనేది క్లారిటీగా తెలియదు. సో మ్యాక్స్ అయితే ఈ గేట్ నుంచి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా విజువల్స్, ఫుల్ సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ చూస్తున్నారు కదా ఎంత ఫుల్ ఉన్నారు. పోలీస్ బందోబస్తు మొత్తం అంతా పర్ఫెక్ట్ పకడ్బందీగా ఉన్నారు. ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. పబ్లిక్ ని అయితే కనుక అసలు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఓన్లీ యూట్యూబర్స్ ని. చూస్తున్నారు కదా విజువల్స్ ఎలా ఉన్నాయో. పోలీసు వారి బందోబస్తు అయితే మొత్తం మామూలుగా లేదు, టూ మచ్ గా ఉంది. అసలు ఎవరిని ఉండట్లేదు, ఎక్కడ గొడవలు అవుతాయి, ఏం చేస్తారని చెప్పేసి. సో బట్ చూసుకుంటే కనుక లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ చూసుకుంటే కనుక ఈ సీజన్ కొంచెం డౌన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఉన్నంత ఒకటి బస్సు ఈ సీజన్ కి అయితే లేదు. అదైతే మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో దానివల్ల లాస్ట్ సీజన్ దృష్టిలో పెట్టుకుని గొడవలు అవుతాయి ఏమో అని చెప్పేసి ఉద్దేశంతోనే మనకి పోలీసులు సెక్యూరిటీ పెట్టడం అనేది జరిగింది. చూద్దాం. కదా వస్తున్నారు, బాడీ గార్డ్స్ అయితే బయటకు వచ్చేస్తున్నారు. సో మొత్తం అంతా అడవాడు అయితే గట్టిగా జరిగింది. ఇందాల కన్నా ఫుల్ అడవాడు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే హెవీగా కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా అక్కడ రెడీ చేసిర్రు. ఒక టాప్ ఉన్న కార్ కూడా ఉంది, అది చూస్తారు కదా, ఆమె కనిపిస్తూనే ఉంది. టాప్ ఉన్న కార్ రెడీగా ఉంది. ఎందుకంటే విన్నర్ కి విన్నర్ అయినా ఎవరైనా సరే టాప్ ఉన్న కార్ లో తీసుకొస్తారు కాబట్టి టాప్ ఉన్న కార్ ఒకటి రెడీ అయితే కనిపిస్తుంది మీకు విజువల్ లో. సో చూడాలి, ఎందుకంటే చాలా ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బౌన్సర్లు కూడా చాలా మంది వచ్చారు కాబట్టి ఎక్కువగా. ఇంకా ఇటు ఫుల్ బౌన్సర్స్ అయితే చాలా మంది ఉన్నారు. బౌన్సర్లు చాలా మంది ఎక్కువ ఉన్నారు. బౌన్సర్లు పోలీసులు టూ మచ్ ఉన్నారు. జై తెలుగుదేశం, జై జన్మభూమి. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారని చెప్తే కనుక ఇక్కడ ఎవరు ఉండరు అని చెప్పేసి అందరూ ఎవరి కాళ్ళు సర్దుకుంటారని చెప్పేసి వీళ్ళు ఎవరు వచ్చేసారు అందరూ వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో మనం వాళ్ళు వచ్చేదాకా మనం వీడియో తెచ్చేదాకా ఊరుకోం కాబట్టి ఇక్కడే నిలబడే ఉంటాము. ఇవి కూడా మనం పంపించాలనుకోండి, పోలీసులు మన వీడియో కాబట్టి యూట్యూబర్స్ కాబట్టి పంపించే ఛాన్స్ అయితే లేదు. సో చూద్దాం వస్తారో రారో, ఇంకెంతసేపు పడుతుందో వెయిట్ చేయాలి. చూస్తారు కదా పోలీసులు కూడా బయటకు వచ్చేస్తున్నారు టూ మచ్ గా. అప్పుడు మొత్తం క్రౌడ్ అదుపులో పెట్టడానికి అనమాట, కంట్రోల్లో పెట్టడానికి. సో ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాము ఎవరు వస్తారంటే చెప్పేసి వెయిట్ చేస్తాం. వస్తున్నారు, అయిపోయిందని అంటున్నారు కానీ మరి వచ్చారో లేదు తెలియదు. కానీ చూద్దాం. విన్నర్ అయితే జరిగింది. చూస్తున్నారు కదా బయట పంపించేస్తున్నారు. విన్నర్ అయితే జరిగింది. అయితే విన్ అయిపోయాడు. స్పోర్ట్స్ అందరూ జరుగుతుంది. సో వీళ్ళు మనందరూ పంపిస్తున్నారంటే వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తున్నాయి.
చూస్తున్నారు కదా విజువల్స్ మొత్తం చూస్తున్నారు కదా ఎంత పంపించేస్తున్నారు మొత్తం అంతా టార్బల్ గేట్లు కూడా తీసేస్తున్నారు సో వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో గేట్లు కూడా ఓపెన్ చేసేస్తున్నారు గేట్స్ సో మొత్తం అందరూ చాలా కంట్రోల్ అయితే చేస్తున్నారు పోలీసులు అయితే చాలా హెవీగా వచ్చేసారు చూస్తున్నారు కదా ఏ సంవత్సరం కూడా లేదు ఎంత కంట్రోలింగ్ టూ మచ్గా ఉంది ఈ సంవత్సరం అయితే కనుక మొత్తం మీడియా మొత్తాన్ని పక్కకు అయితే పిస్తారు మీడియా మొత్తం అందరిని పక్కకు వస్తారు ఎందుకంటే మీడియాని కూడా దోసేస్తున్నారు రెస్పెక్ట్ దోసేస్తున్నారు మరి కావాలని తోయడం కాదు కానీ రెస్పెక్ట్ పక్కకు వెళ్ళమంటున్నారు సో చూస్తున్నారు కదా బ్యాక్ వస్తున్నప్పుడు అయితే ఓకే సార్ వెళ్ళిపోతున్నాం బ్యాక్ అయితే పంపించేస్తున్నారు పోలీసులు అందరూ కంట్రోల్ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా మొత్తం ఓకే థ్యాంక్ యూ సార్ వస్తున్నారు కదా మీడియా అయితే కొంచెం వెళ్ళారు ప్లీజ్ సార్ వెళ్ళమన్నారు చూస్తున్నారు కదా సార్ వెళ్ళమన్నారు సిఏ సార్ చెప్పారు మీడియా సిఏ సార్ వెళ్ళమన్నారు సార్ సిఏ సార్ వెళ్ళమన్నారు సార్ పంపించేశారు మమ్మల్ని చూస్తున్నారు కదా విజువల్స్ ఎలా అయితే ఇప్పుడు వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి సారే వెళ్ళమన్నారు సార్ వెళ్ళమన్నారు మేడం మీడియా పక్కకి వెళ్ళమన్నారు అయితే పంపించేస్తున్నారు నాట్ అలౌడ్ అని చెప్పేసి సార్ అయితే వెళ్ళమన్నారు కానీ చూద్దాం మిస్కమ్యూనికేషన్ అంతా జస్ట్ మిస్కమ్యూనికేషన్ సార్ వెళ్ళమన్నారు కానీ కానిస్టేబుల్స్ వాళ్ళు అయితే కనుక కొంచెం వద్దనే పంపిస్తున్నారు చూస్తున్నారు కదా విజువల్స్ మొత్తం అంతా కల్పిస్తున్నారు కదా అయిపోయింది కదా చూస్తున్నారు కదా మొత్తం విజువల్స్ అన్ని బ్యాక్ అయితే పంపించేస్తున్నారు మొత్తం అందరిని బ్యాక్ అయితే పంపించేస్తున్నారు మొత్తం అందరిని అయితే బ్యాక్ అయితే పంపించేయడం జరుగుతుంది ఎవరిని కూడా ఉంచట్లేదు పోలీస్ సెక్యూరిటీ అయితే కనుక చాలా బందోబస్తు భయంకరంగా సెక్యూరిటీ ఉంది సో చూద్దాము ఎవరు ఉంచుతారు ఎవరిని పంపించేస్తారు మీడియాని అందరూ మొత్తం యూట్యూబర్ని అందరూ ఉంచుతారా లేదా అందరూ పంపించేస్తారో తెలియట్లేదు సో హడావుడి చూస్తున్నారు కదా చాలా హడావుడి అయితే భయంకరంగా ఉంది ఎప్పుడు కూడా లేదు ఈ హడావుడి అయితే కనుక ఈ ఇయర్ మాత్రమే ఉంది సో చూస్తున్నారు కదా సో చూస్తున్నారు కదా సో సెక్యూరిటీ అయితే కనుక ఫుల్ ఉన్నారు మీడియాని కూడా పంపించేస్తున్నారు బ్యాక్ సైడ్కి అందరిని బ్యాక్ పంపించేస్తున్నారు సో చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా మొత్తం అందరూ పంపించేస్తున్నారు మొత్తం అంతా క్లియర్గా ఎవరిని కూడా ఉంచట్లేదు సో అందరిని పంపించేస్తున్నారు అరుస్తున్నారు మీడియా మీద అరిచేస్తున్నారు పోలీసులు చూస్తున్నారు కదా మొత్తం అందరూ మీడియా మీద రావడం జరుగుతుంది ఎంత ట్రాఫిక్ ఎంత కంట్రోలింగ్ ఈ ఇయర్ ఫస్ట్ ఎలా జరగడం అనేది చూద్దాం ఎలా ఏంటి సో వాళ్ళని ఎలా పంపిస్తారు అంటే వీళ్ళు కూడా కొంచెం సేఫ్ జోన్లోనే పంపిస్తున్నారు ఎవరికి ఏమవ్వకుండానే పంపిస్తున్నారు గొడవలు ఏం జరగకుండా సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ట్రాఫిక్ మొత్తం అంతా చూస్తున్నారు కదా అసలు కనిపించట్లేదు కదా మొత్తం అంతా క్లియర్ కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా పోలీస్ సారే పంపించేస్తారు మొత్తం అందరినీ అన్న పంపించేస్తారు బ్యాక్కి కావాలని చెప్పేసి అందరినీ ఎందుకని ఇలా కంట్రోల్ చేస్తున్నారు అన్న ఎందుకు చేస్తున్నారు అలా
ప్రాబ్లం అవుతుంది కదా అందరికి. అంటే మేము దూరంగా ఉన్నాం కదన్న, మీరే పంపించేస్తున్నారు. ఆల్రెడీ అయిపోయింది, వెళ్ళిపోయారు, అందుకే పంపిస్తున్నాం. ఆల్రెడీ అయిపోయింది, పంపించేస్తాం అంటున్నారు. చూస్తున్నారు కదా. అరే ఉండేం చేస్తారు, అయిపోయింది. టాస్క్ పెట్టి కింగ్, టాస్కుల్లో ప్రతి ఒక్క దాంట్లో కింగ్. చాలా మంది అంటే గౌతమ్ విన్నర్ కావాల్సింది, నిఖిల్ విన్నర్ అయ్యాడని చెప్పేసి ఆల్రెడీ ఎప్పుడో తెలిసిపోయింది బ్రో. 4 days బ్యాక్ అది ఆల్రెడీ వచ్చేసింది. ఓటింగ్లో అందరూ తెలిసిపోయింది. ఎప్పటి నుంచో ఓటింగ్లో అప్డేట్ చేస్తా ఉన్నా. నిఖిలే టాప్లో ఉన్నాడు. గౌతమ్ ఎక్కడ, నిఖిల్ ఎక్కడ. గౌతమ్ మరి గెస్ట్ రామ్ చరణ్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అల్లు అర్జున్ అన్నారు. బేసికల్లీ అది రీసెంట్గా నిన్న 2 days బ్యాక్ అది జరిగేసరికి బ్యాడ్ లక్ అయింది. కాకపోతే రామ్ చరణ్ వచ్చి అందరికీ హ్యాపీగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్స్ కానీ ఇక్కడ హడావిడి కానీ అందమ్మ కానీ మీ ఫ్యాన్స్ ఎలా ఉంది నిఖిల్? అన్న నేను నిఖిల్ అన్న అండ్ నబీల్ అఫ్రీద్ అన్న అంటే నాకు ఇష్టము. నిజంగా నిఖిల్ అన్న గెలిచినందుకు నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అండ్ పోలీసులు కొంచెం స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అట్లా చేయడమే చాలా మంచిది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గానే ఒక సెలబ్రిటీని చూసినా లేకపోతే ఒక పెద్ద స్టార్ని చూసినా జనాలు అంటే అతి ఉత్సాహం చూపించి తోపిసలాట జరగడం వల్ల ఒక ప్రాణాన్ని అయితే మనం కోల్పోయాము. అట్లా జరగకూడదని పోలీసులు అయితే దగ్గరకు రానివ్వట్లేదు. మీరు